రూబీ నిజాయితీకి దొరికిన బహుమతి. ఒకప్పుడు పచ్చని కొండల మధ్య ఒక చిన్న గ్రామముండేది. ఆ గ్రామంలో రూబీ అనే 12 అమ్మాయి ఉండేది. ఆమె తండ్రి ఒక సామాన్యమైన కట్టెలు కొట్టేవాడు. తల్లి ఇళ్లల్లో పనులు చేసేది. రూబీ చాలా పేదరికంలో ఉన్నప్పటికీ ఆమె ముఖంలో ఎప్పుడూ ఒక చిరునవ్వు ఉండేది. ప్రతి ఆదివారం ఆమె చర్చికి వెళ్లి బైబుల్ కథలను ఎంతో శ్రద్ధగా వినేది. ముఖ్యంగా ప్రభువు మనల్ని ఎప్పుడూ గమనిస్తుంటాడు, మనం చేసే చిన్న మేలు కూడా వృధా పోదు అనే మాటను ఆమె బలంగా నమ్మేది. ఒక సంవత్సరం ఆ గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చింది. పంటలు పండలేదు. రూబీ తండ్రికి పని దొరకడం కష్టమైంది. ఇంట్లో తినడానికి గింజలు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు ఉదయం రూబీ తల్లి కన్నీళ్లతో, రూబీ, ఈరోజు మన ఇంట్లో వండటానికి ఏమీ లేదు. నీవు అడవికి వెళ్ళి ఏవైనా అడవి పండ్లు లేదా ఎండుకొమ్మలు దొరుకుతాయేమో చూడు అని చెప్పింది. రూబీ ధైర్యంగా ప్రార్థన చేసుకుని అడవిలోకి బయలుదేరింది. ఎండ తీవ్రంగా ఉన్నా ఆమె ఆకలిని భరిస్తూ అడవిలో లోపలికి వెళ్ళిపోయింది. అడవిలో వెతుకుతుండగా ఒక పెద్ద రావి చెట్టు కింద మెరుస్తున్న ఒక వస్తువు ఆమె కంటపడింది. దగ్గరకు వెళ్లి చూడగా అది ఒక వెండితో చేసిన పాతకాలపు దీపం. దాన్ని శుభ్రం చేయగానే అది మెరవడం మొదలుపెట్టింది. దాని పక్కనే ఒక చిన్న మూట ఉంది. ఆ మూట విప్పి చూడగా అందులో నిగనిగలాడే వజ్రాలు, బంగారు నాణేలూ ఉన్నాయి. రూబీ కళ్ళు చెమ్మగిల్లాయి. దేవుడా, నా ప్రార్థన విన్నావా? ఈ సంపదతో మా కష్టాలన్నీ తీరిపోతాయి. మా నాన్నకు కొత్త బండి కొనవచ్చు, మా అమ్మకు పట్టుచీర కొనివ్వచ్చు అని సంతోషంతో ఊహించుకుంది. ఆ మూటను పట్టుకుని ఇంటికి పరుగెత్తాలని అనుకుంది. కాని కొద్ది దూరం వెళ్లగానే రూబీ అడుగులు ఆగిపోయాయి. ఆమె మనసులో బైబిల్ వాక్యమొకటి గట్టిగా వినిపించింది. దొంగిలకూడదు, మరియు నీ పొరుగువానిది ఏదీ ఆశించకూడదు. ఈ నిధి నాది కాదు. ఎవరో దీనిని ఇక్కడ మరచిపోయి ఉండవచ్చు, లేదా పోగొట్టుకుని ఉండవచ్చు. దీనిని నేను తీసుకుంటే అది దొంగతనమే అవుతుంది అని ఆలోచించింది. ఒకవైపు ఆకలి, మరోవైపు నిజాయితీ. రూబీ కాసేపు అక్కడే కూర్చుని దేవుణ్ణి వేడుకుంది. చివరకు ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ నిధిని తన సొంతానికి వాడుకోకూడదని నిర్ణయించుకుంది. ఆ మూటను తీసుకుని రూబీ చుట్టుపక్కల వెతకడం ప్రారంభించింది. కొంతసేపటికి అడవిలో ఒక ముసలాయన నీరసంగా ఒక చెట్టుకు ఆనుకుని కూర్చుని ఉండటం చూసింది. ఆయన బట్టలు చిరిగిపోయున్నాయి. ముఖం ఎంతో అలసటతో ఉంది. రూబీ ఆయన దగ్గరకు వెళ్ళి, తాతగారూ, మీరేదైనా పోగొట్టుకున్నారా అని అడిగింది. ఆ ముసలాయన కళ్లలో నీళ్లు తిరుగుతూ, అవునమ్మా, నేనొక రాజుగారి దగ్గర ఖజానాలో పనిచేసేవాడిని. పదవీ విరమణ పొంది నా జీవితాంతం దాచుకున్న సంపదతో వేరే ఊరికి వెళ్తుంటే దారిలో స్పృహ తప్పి పడిపోయాను. నా వెండి దీపం, నాణేల మూట ఇక్కడే ఎక్కడో పడిపోయాయి అని చెప్పాడు. రూబీ ఏమాత్రం తడుముకోకుండా, ఇదిగోండి తాతగారు, మీ నిధి అని ఆ మూటను, దీపాన్ని ఆయనకు అప్పగించింది. ఆ వృద్ధుడు ఆశ్చర్యపోయాడు. అమ్మా, నీవు చాలా పేదదానిలా కనిపిస్తున్నావు. నీవు దీన్ని తీసుకుని వెళ్ళిపోయినా నన్ను అడిగేవారు ఎవ్వరూ లేరు. ఎందుకు తిరిగి ఇచ్చావు అని అడిగాడు. అప్పుడు రూబీ వినయంగా, తాతగారు, నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కాని నా దేవుడిచ్చిన నీతి ఉంది. పరుల సొమ్ము పాము వంటిదని మా నాన్న నేర్పారు అని చెప్పింది. ఆ వృద్ధుడు సామాన్యుడు కాదు. ఆయన ఆ రాజ్యపు పూర్వపు మంత్రి. ఆయన రూబా నిజాయితీకి ముగ్ధుడై ఆమెతో పాటు వాళ్ల ఇంటికి వెళ్లాడు. రూబీ తల్లిదండ్రులకు విషయం చెప్పి వారి పేదరికాన్ని చూసి చలించిపోయాడు. ఆయన తన దగ్గరున్న బంగారు నాణేలలో సగానికి పైగా రూబీ కుటుంబానికి బహుమతిగా ఇచ్చాడు. అంతేకాకుండా రూబీని పట్టణంలోని పెద్ద బడిలో చదివించడానికి బాధ్యత తీసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రూబీ ఆ గ్రామానికి ఒక గొప్ప విద్యావంతురాలిగా తిరిగివచ్చి పేదవారికి సేవ చేసింది. ఆమె జీవితం ద్వారా అందరికీ తెలిసిన సత్యమేమిటంటే, నిజాయితీ అనేది కష్టకాలంలో మనల్ని పరీక్షించినా,
చివరికి అది మనకు ఊహించని గౌరవాన్ని, సుఖాన్ని ఇస్తుంది. బైబుల్ చెబుతున్నట్లుగా, కొంచెము కలిగియుండి నీతిగా జీవించుట అన్యాయముగా వచ్చిన గొప్ప ఆదాయము కంటే శ్రేష్టము. సామెతలు 16:8